భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తి నిలయం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున పిల్లలు చదువులో బాగా రాణించాలి అంటే మనం ఏం చెయ్యాలి, మన పిల్లలు చదువులో బాగా రాణించాలంటే ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. చాలామంది పిల్లలు బాగా శ్రద్ధగా చదువుతారు కానీ పరీక్షల్లో రాయలేకపోతారు. చాలామంది రాసి ఈ వేళ చదివింది మళ్ళీ రేపటికి గుర్తుండదు, మర్చిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా సహజంగా ఉండే లక్షణాలే. కానీ ఇటువంటి వాటికి కొంత మంత్రశక్తి దైవబలం తోడైతే ఇదివరకు 100కి 30 మార్కులు వచ్చేవి. ఈ మంత్రశక్తి వల్ల దైవారాధన వల్ల 100కి 50 60 రావచ్చు. 100కి 100 వస్తాయని కాదు, వాళ్ళకి ఏంటంటే చదువులో కొంచెం ఉన్నతి కనిపిస్తుంది. కాబట్టి అటువంటి చదువులో సరిగ్గా లేని వాళ్ళు కానీ, చదివింది గుర్తుపెట్టుకోలేని వాళ్ళు కానీ, చదివిన తర్వాత కూడా పరీక్షల్లో రాయలేని వాళ్ళు కానీ చాలామంది ముందు వాళ్ళల్లో ఉన్న భయం పోవాలన్నమాట. మానసికంగా ఉన్నటువంటి భయం పోవాలి. ఈవేళ సరస్వతీదేవి పూజ ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ఇళ్లల్లో సరస్వతీదేవి విగ్రహం ఉంది, అదే సరస్వతీదేవి ఫోటో ఉంది అంటే 1 2 3 అని చెప్పి వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంటే మిగిలిన దేవుళ్ళను పెట్టుకోవద్దని కాదు, అందరినీ పూజించండి. అదేవిధంగా పిల్లలకి మనం చాలా విషయాలు నేర్పుతాం. ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలి, హిందీలో ఇలా మాట్లాడాలి, ఇంగ్లీష్లో రైమ్స్ ఇలా ఉండాలి, ఎవరైనా వస్తే ఇంగ్లీష్లో ఇలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాం. అంటే అన్నీ నేర్పినప్పుడు వాళ్ళకి తెలుగులో ఒక చిన్న శ్లోకం, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది అందరూ చిన్నప్పటి నుంచి, అంటే మన అందరు చిన్నప్పటి నుంచే ఉన్న శ్లోకమే. అదేవిధంగా ఒక కొత్త శ్లోకం ఉంది. అది కనుక మీ పిల్లలకి 4 లైన్లు నేర్పించి రోజు వాళ్ళ చేత చదివిస్తే మంచి చదువు వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. అదేవిధంగా నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. ఈ యొక్క శ్లోకం ఇంకొకసారి చూడండి. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. ఓ శారదాదేవి, కాశ్మీరపురంలో ఉన్నటువంటి అమ్మా సరస్వతి, నీకు నమస్కారము. నేను ప్రతినిత్యం నిన్ను ప్రార్థిస్తున్నాను. విద్యా దానంచ దేహిమే, నాకు విద్యని దానంగా ఇవ్వమని చెప్పి నేను వేడుకుంటున్నాను అని చెప్పి. కాబట్టి ఈ 4 లైన్లు కూడా మీ పిల్లలకి నేర్పండి. లేదండి ఇన్ని 4 లైన్లు చదవలేరండి, ఇంత పెద్ద శ్లోకాలు మేము నేర్చుకుని వాళ్ళకి నేర్పడమే కష్టమంటే ఒక చిన్న మంత్రం, ఓం ఐం సరస్వత్యై నమః, ఓం ఐం సరస్వత్యై నమః. ఇది రోజు మీ పిల్లల చేత మీరు కూడా స్నానం చేసి ఉదయాన్నే మీ పిల్లలు స్కూలుకి వెళ్ళే ముందు దేవుడి మందిరం దగ్గర నిలబెట్టి ఒక 11 సార్లు ఈ యొక్క మంత్రాన్ని వాళ్ళ చేత అనిపించి ఆ సరస్వతీదేవి ఫోటో ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఉండాలి. ఇంత చదువుకున్న సరస్వతీదేవి ఎలా ఉంటుందో చాలామంది పిల్లలు తెలియకపోతే కష్టం. కాబట్టి సరస్వతీ దేవాలయం దగ్గరికి వెళ్ళలేకపోయినా ఇంట్లో మంగళవారం శుక్రవారం అయినా సరే ఆ సరస్వతీదేవి దగ్గర తెల్లని మల్లెపూల దండ వేసి, అయితే జాజుల దండ వేసి అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేసి పాలు పంచదార బియ్యము కలిపి పాయసాన్నం పరమాన్నం చేసి అది నైవేద్యం పెట్టి మీ పిల్లలకి పెట్టండి. వాడు స్కూల్కి వెళ్తున్నట్టయితే కొంచెం బాక్స్లో పెట్టి మధ్యాహ్నం కూడా తినమని చెప్పండి. ఈ విధంగా ఒక 5 శుక్రవారాలు కానీ 7 శుక్రవారాలు కానీ చేసినట్లయితే మీ పిల్లల్లో మంచి మార్పు వస్తుంది. సరస్వతీదేవి పూజ చేయించండి మీ పిల్లల చేత. సరస్వతీదేవికి తెల్లని పువ్వులతో పూజ చేయించండి. ఆ యొక్క సరస్వతీదేవి ఫోటోకి శుక్రవారం మంగళవారం తెల్లని
పువ్వుల మాల వేయించండి మీ వాళ్ళ చేత. సాయంత్రం మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ ఇది మార్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ హోంవర్క్ రాయడానికి ముందు వాళ్ళకు కొంచెం ఒకసారి దేవుడి మందిరం దగ్గరికి తీసుకెళ్ళి ఓం ఐం సరస్వత్యే నమః 11 సార్లు అనిపించి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమ వాళ్ళకి బొట్టు పెట్టి బాగా చదువుకోమని చెప్పండి. ఇలాగ చేస్తూనే చదువుతూ ఉండాలి. మీ ప్రైవేట్లు స్కూళ్ళు అన్నీ మానేసి ఒక మంత్రం చదివేసి పరీక్షల్లో పాస్ అవుతూ ఉంటే ఉండదు. మీరు కష్టపడాలి. కష్టానికి కొంచెం సహాయం మాత్రమే, దైవశక్తి అనుకూలంగా ఉంటే మీరు ఇక్కడ చదివింది అక్కడ గుర్తు పెట్టుకుని రాయగలరు. కాబట్టి ప్రతి మంగళవారం శుక్రవారం మీ పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించండి. అదేవిధంగా మీ ఇంట్లో మీరు మీ పిల్లల చేత ఎప్పుడైనా సరే పంచమి తిథి, పున్నమి ముందు వచ్చే పంచమి తిథి నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, మూలా నక్షత్రం నాడు కానీ మీ ఇంట్లో 6 నెలలకు ఒక్కసారి కానీ, అవకాశం ఉంటే 3 నెలలకు ఒక్కసారి కానీ మీ పురోహితుల ద్వారా లేదా మాలాంటి పురోహితుల ద్వారా మీ ఇంట్లో సరస్వతీ హోమం మూలమంత్రంతో చేయించండి. అప్పుడు హోమం చేసిన భస్మాన్ని ప్రతిరోజు నెయ్యిలో కలిపి కొద్దిగా చిన్న బొట్టు కింద మీ పిల్లలకి పెట్టండి. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి సరస్వతీదేవిని ఆరాధించండి. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న సరస్వతీ దేవాలయానికి వెళ్ళి నెలకు ఒక్కసారో 2 నెలలకు ఒక్కసారో వెళ్ళి ఆ సరస్వతీదేవిని మీ యొక్క గోత్రనామాలతో పూజ జరిపించుకుని అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించి అక్కడ మీకు తోచినటువంటి దాన ధర్మాలు చేయండి. అదేవిధంగా సరస్వతీదేవి పూజ చేసుకునేటప్పుడు కానీ శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించండి. మీ పిల్లలకి చాలా ఆదివారం కానీ ఏదైనా పండగ రోజుల్లో సెలవులు వస్తాయి. ఆ సెలవు రోజుల్లోనైనా మీరు యొక్క సరస్వతి పూజ తెల్లని వస్త్రాలు మీ పిల్లలకు వేసి తెల్లని పువ్వులతో ఆ సరస్వతీదేవిని పూజ చేయించి ఆ యొక్క పాయసాన్ని అంటే పాలు, పంచదార, బియ్యం కలిపిన పరమాన్న నైవేద్యం పెట్టి మీ పిల్లలకి తినిపించండి. అదేవిధంగా ఓం ఐం సరస్వత్యే నమః ఇది మీ పిల్లలకి నోటికి వచ్చేలాగా నేర్పించండి. ప్రతిరోజు వాళ్ళ చేత చదివించండి. ఈ విధంగా సరస్వతీదేవిని ఆరాధించి ఈ యొక్క మంత్రాన్ని పఠించినట్లయితే మీ పిల్లలు భవిష్యత్తులో విద్యారంగంలో మంచి అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఆ యొక్క అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని తప్పకుండా ఆరాధించండి. మీ పిల్లలకి సరస్వతి శ్లోకాలు నేర్పండి. చివరిగా మీ అందరి కోసం ఒక్కసారి చెప్తున్నాను. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యా దానంచ దేహిమే. ఓం ఐం సరస్వత్యే నమః ఈ శ్లోకం, ఈ మంత్రం నేర్చుకుని పఠించండి. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంత్రం చదివి ఈ శ్లోకాన్ని చదవడం వల్ల మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని, వారందరికీ కూడా మంచి సరస్వతి కటాక్షం కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.